హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా కర్రీ. టమాటాని వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఏ కర్రీలోనైనా వేసుకుని వండుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ టమాటాని మాత్రమే మంచి టేస్ట్ వచ్చే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. టమాటాని ఈ విధంగా వండితే మాత్రం అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీ పూరీలోకి అయితే ఇక బెస్ట్ అంటే బెస్ట్ కాంబినేషన్. మన రెసిపీని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ని ఒక ఫ్రై ప్యాన్లో తీసుకొని వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల కలర్ మారిన తర్వాత కొన్ని ఉల్లాకులను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను ఉల్లాకు వేసుకొని వేయించుకుంటున్నాను, వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేయొచ్చు. ఉల్లాకులను కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక 1/2 కిలో టమాటా ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారం వేసుకొని కలుపుకున్న తర్వాత మరొక 4 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ యొక్క గ్రేవీ ఈ విధంగా చిక్కగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. గరం మసాలా వేసి కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. చివరిగా స్టవ్ని ఆఫ్ చేసి మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే సరి, మన టమాటా కర్రీ రెడీ.